యేసు ప్రభు ఆరాధనలకు పాత్రుడు, ఆయన పూజనీయుడు, స్తోత్రార్హుడు, నిరంతరము ఆరాధించబడటానికి యోగ్యుడు. ఆయన పాత నిబంధనలో రకరకాలుగా మన పితరులకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా. రోజులు గడిచే కొలది ఈ దేవుడు మన దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మన దేవుని ద్వారా అంటే ఆయన అబ్రహాం దేవుడు మాత్రమే కాదు, ఇస్సాకు దేవుడు మాత్రమే కాదు, యాకోబు దేవుడు మాత్రమే కాదు, మన పితరుల దేవుడు మాత్రమే కాదు, ఆయన మన దేవుడు కూడా అయ్యాడు. ఆ మన దేవుడు మన కొరకై ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల సంపద మానవ జ్ఞానమునకు ఊహకు మించినంతగా సిద్ధపరిచినాడు. ఆ దేవుని గుణాల రాశి అసమానం. కీర్తనకారుడు అలాంటి ఒక 5 మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. మీరు అనుమతిస్తే వాటిని మనం చూసి ఆరాధనకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 42వ కీర్తన 8వ వచనం. Psalm 42 verse 8. 42వ కీర్తన 8వ వచనం. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలగ ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన. నా జీవదాత అయిన దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు? జీవదాత అయిన దేవుడు. ఎవరికి కావాలి జీవం? మానములో ఉన్న వారికి కావాలి. ఎవరు మానములో ఉన్నారు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాల ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమును బట్టి మనము జీవములోనికి వచ్చిన. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ఎక్కిపోయినాడు కాదు. దాటిపోవడం అంటే చాలా తేలిక. అలాగే చిన్న కాలం ఉందనుకో, అలాగే దాటిపోతాం. పిల్లలు కూడా దాటరారా అంట. దాటిపోయేంత తేలిక యేసు ప్రభు వారు పాతాళం నుండి పరలోకానికి శిలువ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ శిలువ మార్గాన్ని ఏర్పాటు చేయకపోతే మనం ఎక్కిపోలేము, పరిగెత్తిపోలేము, ఇంక ఏ విధానంలో పోలేము. ఆ శిలువ మార్గాన్ని బట్టి దాటిపోయే భాగ్యంలోనికి వచ్చిన ఆయన జీవదాత. దాత ఉన్నాడు అని అంటే గ్రహీత ఉన్నాడు అని అర్థం. ఎవరా గ్రహీత? మనమే. ఎవరా దాత? యేసు ప్రభువే. దాతకు క్రయమంతా చెల్లించే సంపద ఉంటుంది, గ్రహీతకు ఏమీ చెల్లించలేడు, కానీ స్వీకరించగలడు. కనుక ప్రభు ఇచ్చిన జీవానికి మనం ఏమీ చెల్లించలేము, కానీ ఆ జీవాన్ని మనం స్వీకరించగలం. అందుకే యోహాను 14:6 అన్నాడు యేసు ప్రభు వారు, నేనే మార్గము సత్యము, ఐ యామ్ ద లైఫ్. ఆయన లేకుండా దెర్ ఈజ్ నో లైఫ్. జీవము లేదు. జీవము లేని దేహము మృతము. జీవము లేని మనుష్యుడు మృతుడు. ఈ దానికి జీవము లేకపోయినా అది దుర్లభము, వ్యర్థము, నిరర్థకం. అందుకనే ఆదికాండం 2వ అధ్యాయంలో మట్టిలో నుండి దేవుడు మానవుణ్ణి తీసిన తర్వాత వాని నాసికారంధ్రములోనికి ఏ వాయువు? దీన్నే ప్రాణవాయువు అని కూడా మనం అనొచ్చేమో. ఆయన ప్రాణాన్ని ఊదినాడు, ఆయన జీవాన్ని ఊదినాడు, ఆయన జీవము మనలో ప్రవహించింది. కనుక ఆ జీవమును బట్టి ఇప్పుడు ఆదాము
నరుడాయను, జీవాత్మాయను. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనం కూడా పాపాన్ని బట్టి నిర్జీవులమై ఉండగా, మాడపు స్థితిలో ఉన్నప్పుడు, జీవము లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు, జీవదాత అయిన యేసు ప్రభువు సిలువలో మన కొరకే ప్రాణం అర్పించడానికి వెళ్ళి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి జీవాన్ని మన కొరకై అనుగ్రహించిన ఇది దానం. అందుకే ఆయన పేరు దాత. ఇది వరం, ఇది ఈవి, ఇది భిక్ష. ఎవరికి జీవం విలువ తెలుస్తుంది? మనంలో ఉన్న వారికే తెలుస్తుంది. ఎవరికి డబ్బు విలువ తెలుస్తుంది? పేదవాడికే తెలుస్తుంది. ఎవరికి ఆరోగ్యం విలువ తెలుస్తుంది? రోగికి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి పరలోకం విలువ తెలుస్తుంది? పాతాళంలో ఉన్న ధనవంతునికి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి పిల్లల విలువ తెలుస్తుంది? పిల్లలు లేని వారికే తెలుస్తుంది. ఎవరికి స్వాతంత్రం విలువ తెలుస్తుంది? బంధకాల్లో ఉన్న వారికే తెలుస్తుంది. ఎవరికి రక్షణ విలువ తెలుస్తుంది? పాపము నుండి విడిపించబడిన వారికే తెలుస్తుంది. కనుక యేసు రక్షకుడిగా ఈ భూమి మీదకి మన కొరకే వచ్చి జీవదాత అయిన దేవుడిగా తను కనపరుచుకోవటానికి ఇష్టపడ్డాడు. నిర్జీవులమైన మనల్ని జీవపు స్థితిలోనికి తీసుకొని వచ్చినాడు. కనుక జీవము గల ప్రతి ప్రాణి ఆయనను ఆరాధించాలని, స్తుతించాలని కోరబడుతూ ఉన్నా. రెండవది కీర్తనలు 81:1 Psalm 81:1. 81వ కీర్తన మొదటి వచనం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయడి. ఏ దేవుడు? బలమయ్యున్న దేవుడు. దిస్ ఇస్ గాడ్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. సియోను గీతాల్లో కింద ఇదే వాక్యమే రాసింటారు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి. ఎవరికి బలం కావాలా? బలహీనులకే బలం కావాలి. మనం బలహీనమై ఉన్నప్పుడు ఏంటి మన బలహీనత? పాపం. ఏది చేయకూడదు అనుకుంటామో అది చేస్తాం. అబద్ధం మాట్లాడకూడదు అనుకుంటే ఆ రోజు ఇంకెక్కువ మాట్లాడతారు. ఎవరికి నష్టం కలగకూడదంటే ఆ రోజు ఎక్కువ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎ వీక్నెస్. దీన్నే బలహీనత అని అంటాం. ఈ బలహీనులైన మనుషుల కొరకు రోమపత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెడలిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా, శత్రులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. వీ విల్ డై ఫర్ ఎ వీక్ పర్సన్. బలహీనమైన వ్యక్తి కొరకు ఎవరు చనిపోతారు? బలవంతుల కొరకు ఎవరైనా చనిపోతారేమో కానీ బలహీనమైన వ్యక్తి కొరకు బలహీనుడే చనిపోవాలి. పేదవాడి కొరకు పేదవాడే చనిపోవాలి. మనుషుని కొరకు మనిషే చనిపోవాలి. ఆ కులస్తుని కొరకు వాళ్ళే భవిష్యత్తు చనిపోలేము. కానీ యేసు ప్రభు ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా భిన్నంగా కనిపిస్తుంది. శత్రువు కొరకు శత్రువే చనిపోవాలి కానీ మిత్రుడు చనిపోయాడు. బలహీనుడి కొరకు బలహీనుడే చనిపోవాలి కానీ బలవంతుడు చనిపోయాడు. పాపి కొరకు పాపే చనిపోవాలి కానీ పరిశుద్ధుడు చనిపోయాడు. మనుషుని కొరకు మనుషుడే చనిపోవాలి కానీ దేవుడు చనిపోయాడు. క్షయుని కొరకు క్షయుడే చనిపోవాలి కానీ అక్షయుడు చనిపోయాడు. భూ సంబంధమైన వాని కొరకు భూ సంబంధమైన వాడే చనిపోయాడు కానీ చనిపోవాలి కానీ పరసంబంధమైన వాడు చనిపోయాడు. ఇదే యేసు ప్రభువులో ఉన్న ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇప్పుడు మనల్ని బలవంతులుగా చేయట కొరకే ఆ పాపంలో నుండి మనం బయటికి రాలేం. కొన్నిసార్లు తెలుసు కదా, లోకస్తులు ఏదైనా తాగుడికి అలవాటైన వాళ్ళు, ప్యాకెట్ అలవాటైన వాళ్ళు, రకరకాల దానికి అలవాటైన వాళ్ళు బాగున్నప్పుడు మనం చెప్తే అవునండి బయటికి రావాలనుకుంటా, ఈ తాగుడు పోవాలనుకుంటా కానీ చేత కావట్లేదు అని. అలాగే ప్రతి బలహీనతకు లోనైన వారు డ్రగ్ అడిక్ట్స్ వీళ్ళంతా దాంట్లో నుండి రావాలని అనుకుంటారు కానీ చేత కాదు. ఎందుకంటే అంత బలహీనుడయ్యాడు మానవుడు పాపం విషయంలో. అయితే ఒకే ఒక్కడ ఆ పాపాన్ని పాపము నుండి విడిపించువాడు, ఆ బలహీనత నుండి విడిపించేవాడు. ఎందుకంటే ఆయన బలాఢ్యుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలము శోధింపశక్యము కానిది. ఎలాంటి వాళ్ళకి బలవంతుడైనా ఏదో మనలాంటి వాళ్ళకంటే సరేలే ఇంక మనం మామూలు టైపే అనుకోవచ్చు.
కానీ 18వ కీర్తన మొదటి వచనంలోకి ఆయన అన్నాడు, దేవునికి హృదయానుసారుడు, దాదాపు 18 ఏళ్ల ప్రాయంలోనే గొలియాతుని చంపినవాడు, సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, యుద్ధశూరుడైన వాడు, సితార పట్టుకుంటే దయ్యాలు నాట్యమాడుతూ ఆయన నుండి పరిగెత్తిపోయేవి. అలాంటి వాడు అన్నాడు, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అలాంటి బలవంతుడికే బలం కలిగిన వాడు అవసరమైతే ఇంక మన సంగతి ఏంటి? ఇంక మనం ఎంత బలహీనమో నాకంటే మనకు బాగా తెలుసు కదా. మన సంగతి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. కరెంటు పోయినా భయపడతాం, బొద్దింకైనా భయపడతాం, బల్లి అయినా భయపడతాం. ఇంకా భయం లేనిది అన్నీ భయం తెచ్చుకొని భయపడటానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా మనకెంత బలం అవసరం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ దట్ స్ట్రెంగ్తెనెత్ మీ. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎలాగ బలం వస్తుంది? యవనస్తులారా, దేవుని వాక్యం మీ యందు నిలిచినది కనుక మీరు బలవంతుడు. తిమోతికి రాస్తే పౌలు అన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బీ స్ట్రాంగ్. కనుక మన బలం యెహోవాయే, మన బలం యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే మా బలం. ఆయన మన బలాతిశయమయ్యాడు. ఆయన మనకు బలం. ఏం బలం ఇస్తున్నాడంటే 4 ప్యాక 6 ప్యాక, 60 కేజీల, 70 కేజీల, 80 కేజీల, అది కాదు బలం. పాపము చేయకుండా పాపాన్ని నిరోధించగలిగే శక్తే బలం. అది మన వల్ల కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇది సాధ్యమవుతుంది. కనుక మన బలము పాపాన్ని ఎదిరించడానికి, పాపాన్ని చేయించడానికి, పాపాన్ని ఓడించడానికి, పాపం మీద విజయం పొందటానికి అది పాపల రక్షకుడైన యేసు ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును బట్టి పాప బంధకాల్లో నుండి ఆయన మనల్ని బయటికి తీసుకొని వచ్చినాడు. క్రీస్తు శిలువ బంధకములో ఆయన మనల్ని చేర్చినాడు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి. మూడో చూస్తామా? కీర్తనలు 43 2వ వచనం. 43వ కీర్తన 2వ వచనం. Psalm 43 verse 2. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. ఏ దేవుడు? దుర్గమైన దేవుడు. దుర్గము అంటే చాలా రకాలైన దుర్గాలు బైబిల్లో రాయబడినాయి. ఆయన ప్రాణ దుర్గము, ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన అంతేనా? దుర్గం అంటే కొండ. ఇప్పుడు మీకు పక్కనే ఉంది కదా, కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి ఆంధ్రాలో ఈ పేరు కలిగినవి. మీకేమైనా గుర్తుంటే చెప్పండి. రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, ఆర్దుర్గం. సో ఈ వైపు తక్కువ అనుకుంటా, రాయలసీమ వైపు ఎక్కువ ఉన్నాయని. ఎందుకంటే అక్కడ ఉండేవన్నీ అవేగా. అన్ని కొండలే, అన్ని దుర్గాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడుండే కొండలు వేరే పచ్చగా కనిపిస్తాయి, అక్కడున్న కొండలు ఏంటి రాళ్ళతో ఉంటాయి, గ్రనైట్ అవి. కనుక ఈ రాళ్ళు, ఈ దుర్గం అంటే అర్థం ఏంటంటే ఇంక దాంట్లోకి ఎవడు ప్రవేశించలేడు. ఆ కొండల మధ్యలోనే ఊరు ఉంటుంది. ఎవరైనా దాటి రావాలంటే అక్కడ రావాలి. మీరు సోషల్ సైన్స్ చదివేటప్పుడు చిన్న క్లాస్లో 10వ తరగతి దాకా టీచర్లు, సోషల్ టీచరు మనకు భారతదేశానికి ఎల్లల గురించి చెప్పేవాడు. 4 దిక్కులు ఎల్లలు ఉన్నాయి, భారతదేశం భద్రంగా ఉంది. తూర్పునిది, పడమరిది, దక్షిణమిది, ఉత్తరమున హిమాలయ పర్వతాల్లో. ఆ పర్వతాలు దాటి ఎవరు రాలేరు. చైనా కానీ, నేపాల్ కానీ ఇంకెవరు రాలేరు. కనుక ఎక్కడి నుండి ఎంతసేపు బంగాళాఖాతం నుండి అయినా రావాలి, అరేబియా సముద్రం నుండి అయినా రావాలి, దీంట్లో నుండి కూడా రాలేరు. కనుక భారతదేశము చాలా సౌకర్యకరంగా, భద్రంగా, సురక్షితంగా ఉంది అని చెప్పేవాడు. అంటే దుర్గము ఆ దేశానికి భద్రత, కాపుదలిస్తుంది. మనకు ఆయన ఎలాంటి దుర్గం అంటే ఇక్కడ రాశారు, నాకు దుర్గమైన దేవుడు. ఇంకొక సందర్భంలో చెప్పబడింది ఆశ్రయ దుర్గము. పాత నిబంధనలో పాపం చేసిన వ్యక్తి తిరిగి చనిపోకుండా పారిపోవటానికి 6 ఆశ్రయపురాలు ఉండేవి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి పాపం చేసినా ఆశ్రయపురంలో ఉన్నంత దాకా ఆ పాపం చేసిన వ్యక్తి మీద వేరే వారు దాడి చేయటానికి లేదు. ఆశ్రయపురాల్లో నుండి ఆ వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి బయటకు వస్తే ఆయన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది. ఎవరైనా చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు 6 ఆశ్రయపురాలు పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు అది సరిపోలేదు.
ఏడవ ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను సామెతలు రాస్తూ అన్నాడు, యెహోవా నామం బలమైన ఏ దుర్గం, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్, ద రైచియస్ రన్నత్ ఇన్ అండ్ బీ సేఫ్. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ప్రభుకు స్తోత్రాలు. మనలాంటి బలహీనుల కొరకై బలమైన యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో దుర్గమ లాంటి వాడు. అందుకే మనం చూస్తుంటాం కదా, రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ us. చీల్చబడిన బండగా యేసు ప్రభు వారు శిలువలో మన కొరకై ఆ శిక్ష అనుభవించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఆ దుర్గములోనికి వచ్చిన, ఆశ్రయ దుర్గములోనికి వచ్చిన, ఏడవ ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించిన, ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన యందు, ఆయన మూలమున, ఆయన చేత సమస్త సాతాను యొక్క ఉరుల నుండి తప్పించబడి కాపాడబడే భాగ్యంలోనికి మనం తీసుకురాబడ్డాం కనుక ఆయన మన దుర్గం. 4 చూస్తామా, కీర్తనలు 43:4, Psalm 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు. ఏ దేవుడు? ఈ దేవుడు, మన దేవుడు. ఎలాంటి వాడో 4 సంగతులు చూసినాం. మొదటిదేంటి? జీవదాత అయిన దేవుడు. రెండవదేంటి? బలమయ్యున్న దేవుడు. మూడవదేంటి? దుర్గమయ్యున్న దేవుడు. 4వదేంటి? ఆనంద సంతోషములు కలగజేయు. ఇవి ఎక్కడ దొరుకుతాయి? దేవుని బలిపీఠం దగ్గరే దొరుకుతాయి. ఇదేం క్యాపిటల్ సిటీలో దొరకవు, ఆన్లైన్లో దొరకవు, ఆఫ్లైన్లో దొరకవు, డిమార్ట్లో దొరకవు, అమెజాన్లో దొరకవు, ఎక్కడ దొరకవు. ఇప్పుడు మనం ఏదైనా కొట్టుకెళ్ళి ఏదైనా నూనె కావాలంటే ఇస్తారు, మాంసం కావాలంటే ఇస్తారు, లేదా బట్టలు కావాలని ఇస్తారు, ఏదైనా సామాగ్రి కావాలంటే ఇస్తారు. వాళ్ళ కొట్ట దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, నాకు ఆనందం దయచేయండి అని పైకి కిందకి చూస్తారు ఒకసారి 90 degrees. చూసిన తర్వాత ఏంటి మీరు ఏం అడుగుతున్నారంటే, ఆనందం అడుగుతున్నామండి. మీకు మైండ్ సరిగ్గా లేనట్లేదు, వేరే వాళ్ళని పంపేయండి మీ ఇంట్లో. మా ఇంట్లో ఎవరు లేరండి, నేనే ఉన్నాను, అందుకని నేనే వచ్చాను. ఎవరు ఇస్తారు? ఏ షాప్ ఇస్తుంది? ఆన్లైన్ ఇస్తారా? ఎక్కడ ఇయ్యరు. ఇది ఒక్కని దగ్గరే దొరుకుతుంది. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. పాపాన్ని బట్టి దుఃఖంతో ఉన్నప్పుడు, పాపాన్ని బట్టి సంతోషానికి దూరమై ఉన్నప్పుడు, సంతోషానికి ఆద్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి దిగి వచ్చిన. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. ఆయన ఆరాధించడానికి బైబిల్లో రాయబడింది, వారు ఆ నక్షత్రమును చూచి ఏ భర్తలయ్యారు? అత్యానందం. ఆనందం వేరే, అత్యానందం వేరే. అత్యా ప్లస్ ఆనందం, అత్యానందం. ఎక్కువ ఆనందంలోనికి వాళ్ళు వచ్చినాయి. ఎక్సీడింగ్ గ్రేట్ ఆయన బైబిల్లో రాస్తూ వచ్చిన. యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే ఆనందం, ఆయనే ఆనందం. ఈజ్ జాయ్ ఆఫ్ ద వరల్డ్. లూకా 2:10 చెప్పబడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషం మాత్రమే కాదు, మహా ప్లస్ సంతోషం, మహా సంతోషం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సువర్ణధను ప్రభువారు మనకు మహాయుటానికి వచ్చిన, ఆయనలో అంత మహానే కనుక ఆయన ఈ భూమి మీద పుట్టడం ద్వారా మనకు మహా సంతోషం కలిగింది. ఆయన వలన, ఆయన బట్టి, ఆయన మూలమున. అందుకే పేతురు రాస్తే కదా, జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. చెప్పన్న శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. మీకు తెలుసు కదా బైబిల్లో సంతోషం ఎన్ని రకాలుగా ఉంది. సంతోషంగా ఉండేవాళ్ళు చెప్పండి. నేను ఈ మాట చెప్తే మీరు అనుకుంటారు, ఎవరు చెప్పలేం బ్రదర్ అంటే, బయటికి మాత్రం అందరూ సంతోషంగా ఉన్నట్టు తలంట స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కానీ హృదయం తెరిస్తే మేడి పండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు డాష్. మనకు కూడా బాధలు, వేదన, కృంగుదల, అవమానాలు, గాయాలు చెప్పలేనన్నే లోపల ఉన్నాయి. మరి ఇంకేం చేస్తాం? బయటికి అలాగే నవ్వుతా కనిపించాలి కదండి సమాజం. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మన పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నా
ఆయనే మన ఆనందం. అందుకే భక్త్ సింగ్ గారి టెస్టిమనీ బుక్ పైన క్యాప్షన్ ఇదే, జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన, అదే డబ్బు ద్వారా, అధికారం ద్వారా, ఆస్తి ద్వారా, భార్య, భర్త, పిల్లలు, లోకంలో ఉన్న సమస్తం దేన్ని బట్టి కలగదు. ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు యేసుక్రీస్తు. కనుక ఆనంద సంతోషంలో కోల్పోయి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన యందు మనకు ఆనందం, సంతోషం సిద్ధపరచబడింది. ఇప్పుడు ఆశల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆనంద సంతోషాలు పొందిన వారమయ్యాం. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 57, 57 verse 2. Psalm 57 verse 2. 57వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చే దేవునికి. ఏ దేవుడు? మహోన్నతుడైన దేవుడు. ఎవడనూ సమీపింపరాని మహామహిమలో ఉన్నవాడు. సొలొమోను దేవుని మందిరాన్ని నిర్వహించిన తర్వాత ప్రతిష్ఠత ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి సంబోధన వాడాడు. ఆకాశ మహాకాశాల్లో పట్టజాలని గాఢాంధకారంలో నివాసం చేస్తున్న దేవుడు, ఎవడనూ సమీపింపరాని మహామహిమలో తానే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయింది, సకల ఎగుములకు రాజు అయింది, భూపతులకు అధిపతి, ఆది సంభూతుడయింది, సింహాసనాసనుడైన యేసుక్రీస్తు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు మట్టి పురుగులమైన మనల్ని ప్రేమించి మానవుడిగా రక్త మాంసంలో ధరించి పాపము లేనివాడిగా పాపముగా చేయబట్టానికి, మనందరి కొరకై మానవులు చుట్టానికి భూమి మీదకి దిగి వచ్చిన. బైబిల్లో రాయబడింది, ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క మరణం ద్వారా మానవ కోటికి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. అందుకే ఈ దేవుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నాడు. ఈ మన దేవుడు మొదటిది జీవదాత అయిన దేవుడు, రెండవది బలమైన దేవుడు, మూడవది దుర్గమైన దేవుడు, నాలుగవది ఆనంద సంతోషములు కలుగజేయ దేవుడు, మహోన్నతుడైన దేవుడు. మహాపాపి కొరకాయ ప్రాణాన్ని పెట్టడానికి వచ్చేది ఎప్పుడైనా చరిత్రలో విన్నారా? ఒక్కడే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన పాపముల కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన కారణం చేత మహాపాపులమైన మనము మహాప్రేమ చేత మహోన్నతుడైన దేవునిని బట్టి రక్షణ ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడ్డాం. ఆ సింహాసనం ఎదుట సాగిలపడి, పవనుడా మా రక్షణ కొరకై స్తోత్రములని ఆరాధించే వారికి ఉండాలని దేవుడు కోరుతున్నాం. ఇది కలెక్టివ్ వర్షిప్, మనం చేరి వచ్చి ఆరాధన వారు. అందుకే మత్తయి సువార్త అంటే కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త తెలిసిన వెంటనే మనకు కనిపించేది 2:11 అనుకో, దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. దే, వారు. మనం కూడా వారుగా చేరి వచ్చిన ఆరాధించేవారు ఎవరంటే జ్ఞానులు. ఏ జ్ఞానులు? మీరు చెప్తారా, నేను చెప్పాలి? ఉండవల్లి జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు బైబిల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఆరాధన కొరకు చేరి వచ్చేవారు జ్ఞానులు. అందుకే ప్రకటన గ్రంథం అంటే బైబిల్లో ఆఖరి పుస్తకంలో కూడా ఆరాధన వారు వారు వారు. చూడండి 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం లేదా 4 చదువుతా, ఆఖరి వరుస. చాప్టర్ 4 4వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చివరి వరుస చదువుతా. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉంటేను, దానిని బట్టి సృజించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందిన అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఎవరు అంటే 10వ వచనంలో ఆ 24 పెద్దలు, వారు సింహాసనం ఎదుట తమ కిరీటములను వేసిరి.
మూల భాషలో ఏమనంటే పడవేసిరి అని రాస్తాం. ఏది పడేస్తామో విచ్ ఈజ్ ట్రాష్. ఇప్పుడు మీరు ఈరోజు మాంసం తెచ్చుకున్నారు ఇంకో పడేస్తారా? అయిపోయేదాకా లాస్ట్ పీస్ కూడా వదలరు. మరి ఏం పడేస్తాము? దాన్ని తయారు చేసుకోవడానికి కొత్తిమీర అది ఇది తీసుకొని వచ్చినాం అనుకో, అవసరమైన భాగం మాత్రం వాడుకొని మిగతాదంతా కత్తిరించి ఆ ట్రాష్లో పడేస్తాం. ఏది అనవసరమో దాన్ని పడేస్తారు. ఇప్పుడు కిరీటము అవసరమా అనవసరమా? మరి పడేసారేంటి? అంటే యేసుప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత దేర్ క్రౌన్ ఈజ్ నథింగ్ బిఫోర్ ఈజ్ థ్రోన్. ఇలాగ చెప్తే తప్ప? ఆయన సింహాసనం మీదట వీరి కిరీటము ఎన్నదగింది కాదు. ఒకడే సింహాసనుడు, ఒకడే కిరీటధారి. మనం కూడా కిరీటాలు పెట్టుకొని ఆరాధనకు వస్తాము, రకరకాల కిరీటాలు పెట్టుకొని వస్తాం. మీరు పెట్టుకొని వచ్చినారా లేదా? ఎస్ ఆర్ నో? వీబీఎస్ కిరీటాలు కాదు, అవి ఆ రోజుకే పోతాయి. ఎప్పుడు పెట్టుకొని ఉంటాం కొంతమందివి. ఏం కిరీటాలు చెప్పనా? కులం అనే కిరీటం, డబ్బు అనే కిరీటం, ఉద్యోగం అనే కిరీటం, స్టేటస్ అనే కిరీటం, బ్యాక్గ్రౌండ్ అనే కిరీటం, ఎక్స్పీరియన్స్ అనే కిరీటం, అందం అనే కిరీటం, తలాంతులు అనే కిరీటాలు. ఇవన్నీ కిరీటాలు పెట్టుకుని వచ్చి ప్రభువా ఏం చెల్లిస్తాను ఆయన సాతాడు అనుకుంటాడు. అక్క అన్ని కిరీటాలు పెట్టుకున్నావు ఏం చెల్లిస్తాను అంటున్నావు ఏంటి? వారు ఆ 24 పెద్దలు, వారికి కూడా కిరీటాలు ఉన్నాయి. మరి వారు ఆత్మీయులు, బలశాలు, చాలా చాలా విషయాలన్నింటిలో గొప్పవాళ్ళేమో. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏదైతే అనవసరమైన పడేస్తే ట్రాష్ని పడేస్తామో, చెత్త అంటాం కదా, 3 రకాల చెత్త వచ్చింది కదా, ఎలాగ పడేస్తామో ఇప్పుడు మనకున్నదంతా ఏమి? అది ట్రాష్. కులం అనే ట్రాష్, డబ్బు అనే ట్రాష్, ప్రాంతం అనే ట్రాష్, తర్వాత చదువు అనే ట్రాష్, స్టేటస్ అనే ట్రాష్. ఇదంతా 3 రకాలైన ఆ ట్రాష్. తడి చెత్త, పొడి చెత్త, బాటల్. ఏదని ఏమంటే ట్రాషే. ఈ ట్రాష్ మాకొద్దు, ఈ కిరీటాలు మాకొద్దు. నీ సింహాసనం ఎదుట మేము చూసినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన సిలువను చూచి రక్షణ పొందిన, ఇప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములని ఆ దేవుణ్ణి ఎరిగిన వారు సాగిలపడి తమ ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆశీనునిగా చేయుదురుగాక.